హలో ఎవ్రీవన్. ఈ మధ్య కాలంలో చాలామంది హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనుకుంటున్నారు, బట్ ప్రాపర్గా ఎటువంటి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనేది తెలీదు. సో ఈ పాడ్కాస్ట్ చూస్తే మీకు ఫుల్ ఆన్ క్లారిటీ వస్తుంది. అండ్ ఎస్పెషలీ క్రోనిక్ కండిషన్స్, అందులోనూ డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు. అండ్ డయాబెటీస్ ఎలా డీల్ చేయాలి, జూనియర్ డయాబెటీస్ ఎలా డీల్ చేయాలి, ప్రెగ్నెన్సీలో మనం డయాబెటీస్ వస్తే ఎటువంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి, అండ్ ఇలా బోల్డ్ అండ్ హెల్త్కి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతుంది ఇవాళ ఈ పాడ్కాస్ట్లో. సో వీ హ్యావ్ అన్ అమేజింగ్ డాక్టర్ అనమాట, డాక్టర్ సాగరి ఆనంద గారు. అండ్ షీఈ్ అ డయాబెటాలజిస్ట్ అండ్ అలాగే ఫ్యామిలీ ఫిజిషియన్. లెట్స్ షూట్ అవుట్ సమ్ హెల్తీ క్వశ్చన్స్ టు హర్. హలో అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. నిజంగానే పిల్లలకి ఎందుకు అంత ఫోర్స్ఫుల్గా ఫుడ్ పెడుతున్నారు? అన్నీ ఇంత బౌల్ ఆఫ్ ఫుడ్ తీసుకొని పెట్టేస్తూ ఉన్నారు. ఏంటంటే చక్కగా ఉండాలి, చబ్బీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి అంటున్నారు. ఇస్ ఇట్ కరెక్ట్ వే? మన చిన్నప్పుడు తీసుకుంటే బొద్దుగా ఉంటే హెల్దీ, కొంచెం సన్నగా ఉంటే ఇలా అయిపోయేవేంటి అంటే వాళ్ళ దృష్టిలో సన్నంగా ఉన్నారంటే వాడికి ఏదో ఒక అనారోగ్యం ఉండే ఉంటుంది. మోస్ట్ కామన్ అండ్ థాట్ఫుల్ ప్రాసెస్ వాళ్ళకి వెళ్ళేదంటే వీడికి ఎయిడ్స్ వచ్చి ఉంటుంది, అందుకే ఇలా అయిపోయాడు. సో టూ డ్రాస్టిక్ వేస్ ఆఫ్ థింకింగ్ అబౌట్ ఇట్. ఐదర్ యూఆర్ చబ్బీ అండ్ హెల్దీ, లేదా బక్కగా సన్నంగా ఉన్నాడంటే వీడికి ఏదో ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం. బట్ బోత్ ఆఫ్ దీస్ ఆర్ రాంగ్. హెల్దీ మీన్స్ బీయింగ్ ఇన్ ద ఆప్టిమల్ హెల్త్. అది సన్నంగా ఉండి వాళ్ళ ఫిజికల్ యాక్టివ్ లైఫ్ స్టైల్ బాగా మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. బొద్దుగా ఉన్నంత మాత్రాన హెల్దీ కూడా కాదు. సో వాళ్ళు ఏ ప్రాసెస్ ఆఫ్ పోర్షన్ ఫీడింగ్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు అయి ఉందో వాళ్ళ పేరెంట్స్ నుంచి, దే ట్రై టు కన్వర్ట్ ఇట్ అండ్ గివ్ ఇట్ బ్యాక్ టు దర్ చిల్డ్రన్ ద సేమ్ వే. బట్ రెస్పెక్టింగ్ ద హంగర్, ఆ ఆకలికి ఆ తీరడానికి ఆ టైంకి ఎంత ఫుడ్ ఇవ్వాలో పిల్లలకి కూడా అంతే పోర్షన్స్ ఆఫ్ ఫుడ్ వాళ్ళకి చాయిస్ ఇచ్చి టు చూస్ దేర్ క్వాంటిటీస్ అండ్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఇస్తే ఇట్ విల్ బి బెటర్. కొంతమంది అస్సలు తినరు కదా, సో అలాంటప్పుడు ఏంటి, లైక్ చాలా మినిమల్ తింటుంటారు, మళ్ళీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వస్తుందేమని భయపడుతుంటారు. సో ఆప్టిమల్గా పెట్టాలి అంటే వాట్ ఈస్ అ కరెక్ట్ వే? I think one thing what I've noticed as a personal experience with my son and also when I see other moms and kids చూసింది ఏంటంటే రిపిటేటివ్గా నువ్వు తిను 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 అన్నప్పుడు ఈవెన్ దో దే హ్యావ్ హంగర్, మెంటలీ ఒక రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంది. తిను చెప్పింది అంటే తినకూడదు, నాకు ఫుడ్ అంటే నచ్చదు, ఇట్ ఈస్ అ డిస్రప్షన్ టు మై ప్లేఫుల్ యాక్టివిటీ. నేను ఆడుకుంటుంది, నేను చూస్తున్న టీవీకి ఇదొక డిస్రప్షన్, దిస్ ఈజ్ అ డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతారు వాళ్ళు. ఓకే, సో సమ్ డేస్ ఇట్ ఈస్ గుడ్ టు జస్ట్ లీవ్ దెమ్ అవుట్ ఫర్ దర్ హంగర్. ఒక 1-2 days ఎంత కావాలో అంత తింటారు. యాజ్ అ ఫ్రమ్ అ మదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అనిపించవచ్చు చాలా తక్కువ ఇస్తున్నాను, చాలా తక్కువ తింటున్నారు, ఏమైపోతారు అని. ఆకలి వేస్తే ఎవరైనా ఆటోమేటిక్గా తింటారు. సో యూ డిసైడ్ సర్టెన్ క్వాంటిటీ అండ్ గివ్ దెమ్. వాళ్ళు అంతే రిపీటెడ్గా తింటున్నారంటే ట్రయింగ్ టు చేంజ్ ద రెసిపీ ఆర్ ద మోడ్ ఆఫ్ ఫీడింగ్ ఆర్ దాన్ని కొంచెం బెటర్ ఫామ్లో కుక్ చేసి ఇవ్వడం. కానీ ఇండివిజువల్గా ఫ్రూట్స్ ఇస్తే పిల్లలు తినరు. బట్ వెన్ యూ మేక్ ఇట్ ఇన్ టు అ లిటిల్ స్మూదీ ఆర్ అ పారేజ్ లాగానే ఏదైనా మిల్క్ షేక్ లాగానే ఇచ్చినప్పుడు దే టెన్ టు ఈట్ ఇట్ ఆర్ మేక్ అ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అవుట్ ఆఫ్ ఇట్, లైక్ అ సార్బే అంటారు, అంటే ఫ్రోజన్ ఫ్రూట్ లాంటిది. సో డిఫరెంట్ మెథడ్స్లో యూ కెన్ స్టిల్ గివ్ దెమ్. బట్ ఫోర్స్ ఫీడింగ్ కంటిన్యూస్గా ఏళ్ల తరబడి చేస్తే దే డెవలప్ అ వెరీ అన్హెల్దీ రిలేషన్షిప్ విత్ ఫుడ్ అనేది అబ్బా నాకు వద్దు అనే స్టేజ్కి వెళ్ళిపోతారు పిల్లలు. అండ్ దట్ మేనిఫెస్ట్స్ ఆల్సో ఇన్ టు దర్ టీనేజ్ అండ్ ఈవెన్ వెన్ దే బికమ్ అడల్ట్స్. ఓకే, సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ ఫోర్స్ఫుల్గా ఫుడ్ పెట్టేస్తున్నాము, వీ హ్యావ్ సక్సీడెడ్ యాజ్ ఎ మదర్స్ అనుకుంటుంటే దట్ ఈస్ వెరీ బ్యాడ్. లిటరల్లీ మనం ఫోర్స్తోనో లేకపోతే చెప్పుకోలేని వయసులో ఉంటారు కదా పిల్లలు, నాకు ఆకలేస్తుంది, భయంతో కూడా పిల్లలు కొంతమంది తింటుంటారు, పేరెంట్స్ భయం వల్ల. యా, సో అగైన్ దట్స్ అ ట్రామాటిక్ థింగ్ అనుకుంటా. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ అండ్ అంటే ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ద సెన్స్ వెన్ ఐవ్ సీన్ ఇట్ విత్ మై ఓన్ ఐస్. నా పేషెంట్స్ మదర్స్ వచ్చి ఇలా కంప్లైంట్ చేస్తున్నప్పుడు కానీ ఆర్ వెన్ ఐ డిడ్ ఇట్ టు మై ఓన్ సన్, ఐ రియలైజ్ దట్ ఇచ్చేదానికన్నా కొంచెం తక్కువ క్వాంటిటీస్ ఇచ్చినప్పుడు జస్ట్ అబ్జర్వ్ దేర్ హంగర్. ఇట్ ఆల్ గోస్ విత్ ఎక్స్పీరియన్స్. యూ సీ ట్రయల్ అండ్ టెస్ట్ అండ్ దెన్ దే ఆర్ ఫిక్సేటెడ్ ఎట్ అ సర్టెన్ క్వాంటిటీ అండ్ సర్టెన్ డిజైర్స్. దాన్ని బట్టి యూ కెన్ గో అబౌట్. కానీ ఫోర్స్ ఫీడింగ్ చేస్తూ వాళ్ళకి గంటల తరబడి ట్యూషన్స్ పెడుతూ ఆ క్లాస్ నుంచి ఈ క్లాస్కి ఈ ట్యూషన్ టీచరు మ్యాథ్స్ హిందీ ఇవన్నీ పెడుతూ మళ్ళీ స్కూల్లో సెడెంటరీగా కూర్చుంటూ, స్పోర్ట్స్ ఉన్నాయి అన్ని స్కూల్స్లో ఇప్పుడు, మంచి అవేర్నెస్ ఉంది, స్కూల్స్ అండ్ దేర్ ప్లే గ్రౌండ్స్ ఉంటున్నాయి. బట్ చిల్డ్రన్ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ దాట్. Tell me how many parents and kids are encouraging their kids to be in sports first? Very minimal. చాలా. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి బర్డనింగ్ ఎక్కువ అయిపోయి ఆ తింటూ సెడెంటరీగా ఉండిపోతూ చైల్డ్హుడ్ ఒబెసిటీ. సో చిన్నగా ఎక్కడో దేర్ గ్రాండ్ పేరెంట్స్ జీన్స్ ఆర్ సంథింగ్ దే ఆల్రెడీ హ్యావ్ ద డయాబెటిక్ జీన్స్, దానికి తోడు ఈ ఒబెసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ నాట్ బీయింగ్ ప్లేఫుల్. దానివల్ల వాడికి 30 yearsలో 40 yearsలో రావాల్సింది చాలా ఎర్లీ ఏజ్లో నోటీస్ అయిపోతుంది. అండ్ ఫర్ అ పేరెంట్ ఇట్స్ ద మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ టు రియలైజ్ దట్ యువర్ సన్ ఆర్ డాటర్ ఈజ్ ఆల్రెడీ అ డయాబెటిక్. వాళ్ళకి ఏమని డైట్ చెప్తాం, ఇది తినద్దు అనలేం. లిటరలీ ఎవ్రీథింగ్ దట్ దే లవ్
we have to stop giving them, whether it is chocolates or puri or pav bhaji gani lekapothe pasta gani ivanni maida tho chesini. As you know, these are all high sugar foods. So it's very difficult for the parent to encourage the child no velli exercise chey ee foods tinaku ante you have to literally talk to them like an adult. So it's very dicey and tricky situation. Thank you so much. My pleasure. Thanks a lot.